అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు 21వ భాగం. రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు సావిత్రి, బాధగా అన్నాడు అరవిందరావు. మీరేమీ చేయొద్దు, ఇలాగే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోండి, విసురుగా అంది సావిత్రి. అతనికి భార్య మనస్థితి అర్థమైంది. మాధవి సంగతి తెలిసినప్పటి నుంచి అన్నం తినటం లేదు, నిద్రపోవటం లేదు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఏడుస్తూ ఉంటుంది. భార్యకు ధైర్యం చెప్తున్నాడే కానీ తన పరిస్థితి అలాగే ఉంది. తను బయటపడితే భార్య మరింత కంగారు పడుతుందన్న భయంతో అతి కష్టం మీద నిగ్రహించుకుంటున్నాడు. ఆలోచిస్తూ ఉంటే మాధవి చేసిన దాంట్లో నిజానికి శశికాంత్ తప్పేమీ లేదనిపిస్తోంది. అయినా మాధవి వినోద్తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయింది. అతని గుండెను బలంగా మెలితిప్పినట్టయింది. ఎంత స్వార్థం! యువతల కన్నవారికి కడుపు కోత మిగిల్చి అటు కట్టుకున్నవాడి పరువు తీసి తన సుఖం కోసం ఇంత దారుణం చేస్తుందా? మాధవి కనిపించకపోతే సావిత్రి బ్రతకలేదు. తనెంతో చెప్పి చూశాడు. త్వరలోనే మాధవిని తీసుకొస్తానని మాట కూడా ఇచ్చాడు. అయినా ఆమె వినటం లేదు. కొద్ది రోజుల్లోనే సగానికి సగం అయింది. శశికాంత్ అమెరికా వెళ్ళిపోయాడు. ఎయిర్పోర్ట్లో తనను కౌగిలించుకుని ఏడ్చాడు. అమ్మా నాన్నలు లేని నాకు మీరు దొరికారన్న ఆనందాన్ని తాత్కాలికంగా మార్చి దేవుడు జీవితంతో ఆడుకున్నాడంటూ బాధపడ్డాడు. ఏం సాధించాలని ఇందరి మనసులోని చిత్రవదకు గురి చేస్తున్నావు బేబీ అనుకున్నాడు అరవిందరావు. పోనీ చక్రధరికి జరిగిన విషయం చెప్పి మాధవిని వెతకమంటే అంది సావిత్రి. సావిత్రి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతోందా? చక్రికి విషయం చెప్తావా? ఆశ్చర్యంగా అన్నాడు అరవిందరావు. అవునండి, వాడేం పరాయివాడు కాదుగా. చిన్నప్పటి నుంచి మాధవితో కలిసి పెరిగినవాడు. వాడికి డబ్బుకి పరపతికి కొదవలేదు. వాడైతే ఒక్క రోజులో బేబీని తీసుకురాగలడు. అరవిందరావు బాధగా నవ్వి, వద్దు సావిత్రి, వాడు పరాయివాడని నేను అన్నాను. కానీ ప్రస్తుత పరిస్థితిలో చక్రికి విషయం చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే వాడి ముందే శశికాంత్ను పెళ్లి చేసుకుంది మాధవి. ఇప్పుడు శశికాంత్ని కాదని వేరే వాడితో లేచిపోయిందని వెతికి పుణ్యం కట్టుకోమని ఏ మొహం పెట్టుకుని వాడిని అడగమంటావు చెప్పు సావిత్రి అన్నాడు. మరి ఇంకెలా అండి? మీ వల్ల కావట్లేదు. మీరు వెతికేసరికి నా చిట్టి తెలియన దుర్మార్గుడు మోసం చేసి వెళ్ళిపోతే ఎవరికి మొహం చూపించలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే అప్పుడు మీకు దొరికేది దాని శవమే ఏడుస్తూ అంది. భార్య తలనిమిరి అన్నాడు అరవిందరావు. అలా ఆలోచించక సావిత్రి, మాధవి నీకే కాదు నాకు కూతురే. నేనెంత బాధపడుతున్నానో నీకు తెలియదు. కానీ ఇది ఆవేశంతో నిర్ణయాలు తీసుకునే సమస్య కాదు. అమ్మాయి భవిష్యత్తుకి మన పరువుకి సంబంధించిన సమస్య. ఆమె అతని చెయ్యి విసిరి కొట్టి ఉన్మాదిలాగా ఏడుస్తూ, అవును, మీకు మీ పరువు ప్రతిష్టలే ముఖ్యం. అలాగే ఆలోచిస్తూ కూర్చోండి. చివరికి దాని శవం కూడా దొరక్క మాట్లాడలేకపోయింది. సావిత్రి అరిచాడు అరవిందరావు. అవును, నేను దుర్మార్గుణ్ణి. పరువు ప్రతిష్టల కోసం కన్న కూతుర్నే బలిపెట్టే అంత కషాయవాణ్ణి. నీ గుండె కోతకు కారణం నేనే, సరేనా? ఊబికి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ ఆవేశంగా అన్నాడు. సావిత్రి భర్త వైపు క్షణకాలం చూసింది. విషాదాన్ని బడబాగ్నిని దాచుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా అరవిందరావు ముఖం దీనంగా ఉంది. చప్పున భర్త ఒడిలో తలపెట్టుకుని నన్ను క్షమించండి అంది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. అమ్మాయేమో ప్రపంచంలోని ఆశనంతా కళ్ళల్లో నింపుకుని అంది సావిత్రి. అరవిందరావు భార్య వైపు క్షణం నిర్లిప్తంగా చూసి ఫోన్ అందుకుని హలో అన్నాడు. మిస్టర్ అరవిందరావు? ఎస్ స్పీకింగ్. నమస్తే, నా పేరు మాధవి. చప్పున అరవిందరావు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రిసీవర్ పట్టుకున్న చేయి ఉద్వేగంతో సన్నగా కంపించింది. ఆనందము, దుఃఖము, ఆక్రోశము కలగలిపిన భావంతో అతని ముఖం ఎర్రగా మారింది. బేబీ అస్పష్టంగా అతని పెదాలు గొణిగాయి. సారీ మిస్టర్ అరవిందరావు, మీ బేబీ ఏనాడో చనిపోయింది. నేను ఇప్పుడు కేవలం మాధవిలాగే మాట్లాడుతున్నాను అంతే అన్నది. బేబీ, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? అసలు ఎక్కడున్నావు? ఇంతకాలం ఏమైపోయావమ్మా అని అడిగాడు. అది చెప్పాలనే ఫోన్ చేశాను అరవిందరావు గారు. మీ కూతురు చనిపోయిందని మీకు గుర్తు చేయటానికే అంది మాధవి. బేబీ, నేను నీ కన్న తండ్రినమ్మా. నేను ఇంకా బతికే ఉన్నాను నీకోసం. నిన్ను మళ్ళీ స్టాప్ ఇట్ అరిచింది మాధవి. కన్న కూతురని కూడా చూడకుండా నన్ను అన్ని మాటలన్న మీరు, కూతురు చెప్పే ఒక్క మాట కూడా వినకుండా నన్ను పతితం చేసిన మాట్లాడిన మీరు నాకు కన్న తండ్రి ఎలా అవుతారు చెప్పండి? బేబీ షాక్తో అన్నాడు అరవిందరావు. సావిత్రికి భర్త ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థమైంది. అంతే ఒక్క ఉదుటన లేచి రిసీవర్ అందుకోబోయింది.
అరవిందరావు భార్యను ఆగమన్నట్టుగా సైగ చేసి, బేబీ నేను చెప్పేది సేమ్ మాధవి. మిస్టర్ అరవిందరావు, కన్న కూతురు తప్పుడు పని చేసిందని పూర్తిగా నిశ్చయించుకున్న మీరు ఇక ముందు కూడా అదే ఉద్దేశంతో ఉండండి. మరోమారు నా జీవితంలోకి తొంగి చూడకూడదు. నాలో ప్రాణం ఉన్నంత వరకు మీ ముఖం నాకు చూపించకూడదు. అర్థమైందా అంది. అరవిందరావు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అంటే ఏమిటి నువ్వనేది అన్నాడు. భర్త ముఖంలో అకస్మాత్తుగా చోటు చేసుకోబోతున్న ఆవేశాన్ని గ్రహించింది సావిత్రి. ప్లీజ్ తొందరపడకండి, ఒక్కసారి నా తల్లితో మాట్లాడియండి ప్లీజ్, రుద్ధమైన కంఠంతో అంది సావిత్రి రిసీవర్ అందుకోబోతూ. మౌత్ పీస్కి చేయడ్డం పెట్టి భార్యతో కోపంగా, సావిత్రి ప్లీజ్ షటప్ అరిచాడు అరవిందరావు. సావిత్రి షాక్తో చూసింది. చెప్పు, ఏంటి నీ ఉద్దేశం? రిసీవర్కి అడ్డుగా పెట్టిన చేతిని తీసి మాధవిని అడిగాడు. నా కోసం ప్రయత్నించడం అనవసరం అంటున్నాను. నేనెక్కడో ఏ మారుమూలో ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు వచ్చి ఆ ప్రశాంతతను దూరం చేయకూడదని చెప్పటానికే ఈ ఫోన్ చేశాను అంది మాధవి. ఇట్స్ ఆల్ రైట్ మిసెస్ మాధవి వినోద్, మీరు ఫోన్ చేసే వరకు మీరు బ్రతుకున్నారనే విషయం మర్చిపోయాం అంటే అర్థమైందనుకుంటాను. సి మిసెస్ మాధవి, నేను ఆ రోజే మీకు తర్పణం వదిలి దీపం పెట్టేశాను. పాపం తమరు ఫోన్ చేసి మీరు బతికున్నానని గుర్తు చేయాల్సిన అవసరం లేదేమో అన్నాడు. ఏమండి, ఏంటి మీరు మాట్లాడేది? ఆదుర్దాగా రిసీవర్ లాక్కోబోయింది సావిత్రి ఏడుస్తూ. అరవిందరావు భార్యను పొదిగి పట్టుకుని దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటూ ఉండగా అవతల వైపు మాధవి అంది. పాపం మీ ఆవిడ ఏడుస్తున్నట్టున్నారు. ఇంకా కూతురు పైన దుఃఖం వదలలేదేమో. అవునులే, కర్మకాండలు చేసే వరకు దుఃఖం ఉంటుందిగా. ఓకే మిస్సెస్ మాధవి వినోద్, మీరు మా దృష్టిలో చనిపోయిన విషయం మీరు గుర్తుంచుకుంటే చాలు. గుడ్ బై. విసురుగా ఫోన్ పెట్టేశాడు. ఒక్క క్షణం అతని కళ్ళ ముందు అంతా చీకటి, గది మొత్తం వలయంలా తిరిగిపోతున్న భావన. గుండెల్లో సన్నగా ప్రారంభమైన నొప్పి శరీరం అంతా పాకుతూ ఉండగా ఆసరా కోసం భార్య భుజం మీద చేయి వేయబోయాడు. అప్పటికే అతనికి స్పృహ తప్పింది. నిలబడిన చోటే కుప్ప కూలిపోయాడు. ఏమండి? సావిత్రి కేకతో ఆ భవనం ప్రతిధ్వనించింది. ఇక ఏం కాదులే బావా, నువ్వు ఊరుకో, కంగారు పడకు అంది మాధవి. చక్రధర్ బలహీనంగా నవ్వాడు. మాధవికి అర్థమైంది అతను ఎంత టెన్షన్కు గురవుతున్నాడో. తనకే ఇంత బాధగా ఉంటే ఇంకా అతని పరిస్థితి ఊహించలేకపోతోంది. వాచి చూసుకున్నాడు చక్రధర్. మూసి ఉన్న తలుపు వైపు చూశాడు. అతని చేతులు సన్నగా వణకటం గమనించింది మాధవి. సజావుగా సాగిపోయే కాలాన్ని విధి క్షణాల్లో ఎంత విచిత్రమైన మలుపు తిప్పగలదో అర్థమైంది ఆమెకి. కరుణ పుట్టినరోజు సందర్భంగా అంతా కలిసి సరదాగా భోజనం చేస్తూ ఉండగా హఠాత్తుగా గుండె పట్టుకుని విలవిల్లాడిపోయింది కరుణ. చక్రధర్ చప్పున కరుణను చేతుల్లోకి తీసుకుని ఏమైందని అడిగితే సమాధానం కూడా చెప్పలేకపోయింది. మాట రాక శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. క్షణాల్లో ఆశ్రమంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లంతా కరుణను పరీక్షించసాగారు. అసలు ఏమై ఉంటుందంటావు? అప్పటికి 4వసారి అడిగాడు చక్రధర్. నథింగ్, చిన్నపిల్లలకి ఇలాంటివి సహజమే బావా. ఇంతమంది స్పెషలిస్టులు ఉండగా నువ్వెందుకు అంత కంగారు పడతావు అంది మాధవి. చక్రధర్ మాట్లాడలేదు. ఓసారి ఏదో పని మీద సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ చిరిగిపోయిన గౌన్తో చిక్కిపోయిన శరీరంతో కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కనిపించిన కరుణని వెంటనే ఆశ్రమానికి తీసుకొచ్చాడు. ఆ పిల్లకు పేరు కూడా తనే పెట్టాడు. కరుణ ఎంత తెలివైందో ఆశ్రమానికి వచ్చిన మరుసటి రోజే తనకు అర్థమైంది. ఏకసంతాగ్రాహి. పెద్దయ్యాక ఏమవుతావు కరుణ అని అడిగితే డాక్టర్నవుతాననేది. ఏ తల్లి కన్నబిడ్డో, ఏ కుంతీదేవి క్షణికావేశానికి గుర్తుగా మిగిలిన అనాథో ఈరోజు తన ఆశ్రమంలో ఏ లోటు లేకుండా. జీవితం అంటే భిక్షమెత్తుకోవటం, చేదరింపులు, ఈసడింపులు ఇవేవీ కాదని ఆత్మీయత అనురాగాలు పంచిస్తూ ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటూ ఉంటే ఇప్పుడు ఇలా ఎందుకు జరిగింది? తను ఈరోజు తెచ్చిన కొత్త గౌన్ చూసి ఎంత మురిసిపోయింది. అది వేసుకోగానే మిగతా పిల్లలకు చూపించడానికి ఆశ్రమం అంతా సీతాకోచిలుకలా పరిగెడుతూ ఎంత సందడి. తలుపు చప్పుడైంది. చప్పున ఇద్దరూ లేచి కూర్చున్నారు. డాక్టర్ బయటకు వచ్చాడు. ఆయన మొహంలో అలజడి స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా ఉంది డాక్టర్? అసలు ఏమైంది? ఆతృతగా డాక్టర్కి ఎదురుగా వెళ్ళి అడిగాడు చక్రధర్. ఐఎమ్ సారీ మిస్టర్ చక్రధర్, అప్పుడు ఏం చెప్పలేం, రిపోర్ట్స్ రావాలి అన్నాడు డాక్టర్. అసలు ప్రాబ్లం ఏమిటి డాక్టర్ అడిగాడు చక్రధర్. హార్ట్కి సంబంధించిందే, బట్ రిపోర్ట్స్ వస్తే పూర్తిగా కన్ఫర్మ్ అవుతుంది. చక్రధర్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్. నీరసంగా సోఫాలో కూలబడ్డాడు చక్రధర్. మాధవి అతని పక్కనే కూర్చుంది. అతనికి ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు అర్థం కావట్లేదు. పోనీ సిటీలో వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం మాధవి అన్నాడు చక్రధర్.
మాధవి అతని వైపు చూసి సహృదయంగా నవ్వింది. అతని ఆదుర్ద ఆమెకు అర్థమైంది. నిజానికి సిటీలో ఏ హాస్పిటల్లో లేని స్పెషలిస్టులు ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్నారు. అంతేకాకుండా మరో 2 స్పెషలిస్టుల్ని ఫోన్ చేసి మరీ పిలిపించాడు. అయినా సరే వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. వద్దు బావా, ఎంత ఇంకో అరగంటలో తేలిసిపోతాయిగా, అవసరం అనుకుంటే అప్పుడు చూద్దాం. చక్రధర్ నిర్లిప్తంగా ఏ రిజల్ట్స్ తెలుస్తాయి అన్నాడు. ఎందుకంత కంగారు పడతావు బావా, ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, పైన భగవంతుడు ఉన్నాడు. ఆ చిన్నారి పాపకి ఇంతమంది ఆత్మీయులం మనం ఉన్నాం, ఏమీ కాదు, నువ్వు బాధపడకు. చక్రధర్ 2 చేతులతో తల పట్టుకున్నాడు. మాధవి అతని వైపు సానుభూతిగా చూసింది. నిజానికి ఆమె పరిస్థితి అలాగే ఉంది. కానీ చక్రధర్ ఆదుర్దాన్ని అణుచుకోలేకపోతున్నాడు. హాస్పిటల్ బయట ఆశ్రమం ఆవరణలో పిల్లలంతా చేరి భయంగా బేలగా చూస్తూ నిల్చున్నారు. నెమ్మదిగా లేచి అటువైపు నడిచింది. ఆమెను చూస్తూనే, అక్క, కరుణకి ఏమైందక్క? రాము వచ్చి ఆమె చేయి పట్టుకుంటూ అడిగాడు. ఏమీ కాలేదు రాము, ఈరోజు తన పుట్టినరోజని పొద్దుట్నుంచి బాగా ఆడుకుంది కదా, అందుకే అలిసిపోయి అలా అయిపోయిందని డాక్టర్ చెప్పాడు. అంతా ఒకటిదే, ఈ డాక్టర్లు అంతా అబద్ధాలు చెప్తారు. మా అమ్మ కూడా ఇలాగే పడిపోతే ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? ఏమీ కాదు, తెల్లారేసరికల్లా మీ అమ్మ నీ దగ్గరికి వస్తుంది అన్నాడు. ఏమైంది? అమ్మ రాలేదు. తెల్లవారాక అమ్మ శవం వచ్చింది. ముంజేతితో కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు రాము. మాధవి వాడి తల నిమురుతూ అంది. తప్పు రాము, అలా అనకూడదు. అందరు డాక్టర్లు అలా ఉండరు. కరుణ ఇంకొంచెం సేపట్లో మీతో కలిసి ఆడుకుంటుంది. నిజం. పిల్లల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. నిజంగానా అక్క? ఉత్సాహంగా అడిగారు. నేను అబద్ధం చెప్తానా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, ఇప్పటికే ఆలస్యం అయింది అంది మాధవి. అంతా వెళ్ళిపోయారు, ఒక్క సీను తప్పించి. ఏంటి సీను, నువ్వు వెళ్ళలేదే? సీను ఆమె దగ్గరికి వచ్చి జేబులోంచి ఒక కాగితం తీసి ఆమెకు అందిస్తూ, కరుణ బర్త్డే అని గ్రీటింగ్ గీశానక్క. రాత్రి భోజనాలు అయ్యాక అందరి ముందు ఇవ్వాలనుకున్నాను. ప్లీజ్, కరుణ లేవగానే ఇది నేను ఇచ్చానని చెప్పి ఇస్తావు కదూ అన్నాడు. మాధవి కాగితం విప్పి చూసింది. ఒక చిన్న ఇల్లు, వెనక కొండల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు, ఇంటి ముందు తోటలో పూలు, తోట మధ్య చిన్న పాప వాటర్ కలర్స్తో ఎంత అందంగా ఉంది. కింద విష్ యూ హ్యాపీ బర్త్డే కరుణ, శ్రీను అని రాశాడు. తలెత్తి చూసింది. కరుణ కంటే ఓ సంవత్సరం పెద్దేమో, అంతే. వాడిలో ఇంత కళ ఉందని ఎవ్వరూ అనుకోరు. చాలా బాగుంది సీను, కరుణ లేవగానే ఇస్తాను, సరేనా? నువ్వు వెళ్ళు అంది. థ్యాంక్ యూ అక్క. ఉత్సాహంగా లేడి పిల్లల చెంగున ఎగురుతూ వెళ్ళిపోయాడు సీను. మాధవి అక్కడే నిలబడి ఆకాశం వైపు చూసింది. చంద్రుడు మేఘాల చాటుకు వెళ్ళిపోతున్నాడు. ఏదో పక్షి వింతగా అరుచుకుంటూ ఎగిరిపోయింది. ఓ గంట గడిచిన తర్వాత మాధవి చక్రధర్ బెడ్ మీద అచేతనంగా పడుకున్న కరుణ దగ్గరికి నడిచారు. చక్రధర్ కళ్ళు వర్షిస్తున్నాయి. బలహీనంగా ఊపిరి పీలుస్తున్న కరుణ వాడిపోయిన గులాబీ మొగ్గలా ఉంది. చక్రధర్ గమనించకుండా తను కూడా బయట కొంగుతో కళ్ళొద్దుకుంది మాధవి. ఐఎమ్ సారీ మిస్టర్ చక్రధర్, పాప గుండెలో రంధ్రం ఏర్పడింది. బహుశా పుట్టినప్పటి నుంచే ఉండి ఉంటుంది, ఈరోజు అది బయటపడింది. చిన్నప్పుడే గమనించి సరైన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోయేది. బట్ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాప 2 నెలలకు మించి బతకటం కష్టం. 10 నిమిషాల క్రితం డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మాధవికి. పుట్టినరోజు కొత్త గౌను అలాగే ఉంది, తలలో మల్లెపూలు అలాగే ఉన్నాయి, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ కరుణ గుండె ఛిద్రమై ఉంది. కొన్ని రోజుల్లో ఆ చిన్ని గుండె శాశ్వతంగా ఆగిపోబోతోంది. భగవంతుడా, నువ్వెంత శాడిస్ట్వి! ఏ పాపం చేసిందని ఈ చిన్నారి జీవితానికి నిర్దయగా ఇలాంటి మరణ శాసనం తయారు చేశావు? అమ్మ కరుణ. కరుణ ముఖాన్ని 2 చేతులతో పట్టుకుని ఆర్ద్రంగా పిలిచాడు చక్రధర్. బావా ప్లీజ్, డాక్టర్ కరుణను లేపద్దన్నాడు, మర్చిపోయావా? అతన్ని వారిస్తూ అంది. చక్రధర్ ఆమెను చూసి నవ్వాడు. అవును మాధవి, మర్చిపోలేదు. కానీ ఎందుకు లేపుతున్నానో తెలుసా? పాప కనీసం లీల మాత్రంగానైనా తన తల్లి పేరు రూపం గుర్తున్నాయేమో కనుక్కుందామని అన్నాడు. ఎందుకు? పాప గుండెకు గాయం చేసింది ఎవరో కాదు మాధవి, ఆ కన్న తల్లి. కొద్ది క్షణాల సుఖం కోసం పాపను గని ప్లాట్ఫారానికి అంకితం ఇచ్చిన ఆ కన్నతల్లి ఎక్కడుందో తెలుసుకుని తీసుకొచ్చి కరుణను చూపించి ఆమె మాతృత్వాన్ని, ఆడతనాన్ని నిలదీయాలనుంది మాధవి. మాధవి బాధగా నవ్వింది. డాక్టర్ చెప్పిన ప్రకారం కరుణకు గతంలో కూడా ఇలాంటి నొప్పి వచ్చి ఉండాలి. అలా నొప్పి వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోయింది ఆమె. ప్లాట్ఫామ్ చివర చీకట్లో ఓ చిన్నారి పాప గుండె నొప్పితో విలవెల్లాడుతూ చెప్పుకునే దిక్కు లేక, ఓదార్చే మనిషి లేక, ఎంత దారుణం, ఎంత భయంకరమైన అనుభవం అది. అసహనంగా తల విదిలించింది మాధవి.
నువ్వు వెళ్ళు మాధవి, పిల్లలంతా భయంతో నిద్రపోకుండా చూస్తూ ఉంటారు అన్నాడు చక్రధర్. నిజానికి ఆమెకు అక్కడే కాసేపు కూర్చోవాలనుంది. బలవంతంగా లేచి చేతిలోని గ్రీటింగ్ని కరుణ దిండు పక్కన పెట్టి బయటకొచ్చింది. ఆశ్రమం అంతా దిగులుగా వెలవెలబోతున్నట్టుగా అనిపించింది. కొన్ని గంటల క్రితం ఇక్కడే పిల్లలంతా పూలు అందిస్తూ ఉంటే కరుణ నవ్వుతూ తీసుకుంటున్న దృశ్యం కళ్ళ ముందు మెదిలింది. భగవంతుడా, నువ్వు నిజంగా ఉంటే నా ఆయుష్ మొత్తం పాపకిచ్చి నా ప్రాణాలు తీసుకో. అభశుభం తెలియని ఆ చిన్నారి జీవితాన్ని మొగ్గలోనే అంతం చేయకు బాధగా అనుకుంది. కుటీరం వైపు వస్తూ ఉండగా అదిగో అక్కొచ్చింది. ఉత్సాహంగా పిల్లలంతా ఆమె చుట్టూ మూగారు. మాధవి కన్నీటిని అతి కష్టం మీద ఆపుకుంది. ఆ క్షణంలోనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ దేవుడు దిగొచ్చిన తను ఈ ఆశ్రమంలోనే ఉంటుంది. ఈ చిన్నారి దేవుళ్లను వదిలి ఎక్కడికి వెళ్ళటం లేదు, అంతే. ఇక మాధవి, అసలు నువ్వు మాట్లాడేదేమిటో నీకు అర్థమవుతోందా? అసహనంగా అన్నాడు చక్రధర్. నాకు కాదు బావా, నీకు అర్థమైందని నాకు తెలుసు, కానీ అదే కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు అంది మాధవి. ఇంపాసిబుల్ మాధవి, నా జీవితానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం ఏర్పడ్డాక ఇప్పుడు అది కాదని మళ్ళీ నా పాత జీవితంలోకి నేను తిరిగి వెళ్ళలేను. నన్ను బలవంత పెట్టకు అన్నాడు చక్రధర్. నీ లక్ష్యాన్ని వదలమని ఎవరన్నారు? ఆశ్రమం నేను చూసుకుంటాను. నా మీద నమ్మకం లేదా? మాధవి, అలాంటప్పుడు ఇక అభ్యంతరం దేనికి బావా? అన్ని సినిమాల్లో నటించమని కూడా అంటం లేదుగా. ఈ ఒక్క సినిమాలో నటించు ప్లీజ్. వద్దు మాధవి, నేను నటించలేను, నాలో నటుడు చచ్చిపోయాడు అన్నాడు చక్రధర్. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? వ్యక్తికి చావు ఉంటుంది కానీ కళకి, కళాకారుడికి ఏనాటికి చావు లేదు బావా. నేను నీకు సలహాలు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, నా మాట విను బ్రతిమాలుతూ అంది మాధవి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఇంకొద్దిసేపట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.